కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ముఖ్య అతిథులుగా వచ్చిన జ్యోష్ణ గారికి, తేజస్విని గారికి, మన ప్రియతమ నాయకులు అయ్యన్న పాత్రుడు గారికి, సీఎం రమేష్ గారికి, ఆయన సతీమణి పద్మావతమ్మ గారికి, పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చిన మహిళా మూర్తులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మీ కడుపు కోత ఇక్కడ వినిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల బట్టి మీరు పడ్డ బాధ ఈ రాకతో మాకు కనిపిస్తుంది. ఈరోజు మనం ఇక్కడ ఇలా సమావేశం అయ్యామంటే ఇది మన తెలుగుదేశం పార్టీ, మన అయ్యన్న పాత్రుడు గారు మనకిచ్చిన గౌరవం. మహిళలందరినీ ఉద్దేశించి ముందు పొజిషన్లో నుంచోబెట్టి ఈరోజు గౌరవం అని ఎందుకు అంటున్నానంటే, ఆనాడు ఎన్టీ రామారావు గారు మగవారితో సమానంగా మనకి ఆస్తి హక్కును కల్పించారు. అదే బాటలో మన చంద్రన్న కూడా అడుగులేసి మనకి డ్వాక్రా సంఘాలని, దీపం పథకం అని. అమ్మ ఎలా వంటలు చేసేవారమ్మా? కర్రల పొయ్యిలు పెట్టి ఆ పొగకి ఉండలేక, ఆ వేడి తట్టుకోలేక, ఊపిరితిత్తుల సమస్యలని, కళ్ళ సమస్యలని ఎన్ని బాధలు పడ్డారు మీరు. దీపం పథకం పెట్టి మీకు ఒక గ్యాస్ సిలిండరు, ఒక స్టవ్ ఇచ్చింది ఎవరు? చంద్రన్న. అలాగే ఇంటి యజమాని హఠాత్తుగా మరణిస్తే పిల్లలతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రన్న బీమా అని పథకం పెట్టి సహజ మరణం అయితే 2 లక్షలని, యాక్సిడెంట్ అయితే 5 లక్షలని, ఆఖరికి దహన సంస్కారాలకు కూడా 5,000 తక్షణమే ఇంటికి పంపించింది ఎవరు? ఏమైపోయాయండి ఈ పథకాలన్నీ? మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ అయ్యో నువ్వు కష్టాల్లో ఉన్నావు అని ₹1 ఇవ్వడానికి ముందుకొచ్చారా? చంద్రన్న పెద్ద అండాయి ప్రతి ఇంటికి నేనున్నాను అని ముందుకొచ్చి ఎన్ని పథకాలు పెట్టారో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెట్టిన పథకాలు చెప్పాలంటే ఇలాంటి మీటింగులు కొన్ని 100 పెట్టినా సరిపోవు. ఒకటి ఖచ్చితంగా నేను ఒకటి అడుగుతాను. గత ప్రభుత్వం మద్యపాన నిషేధం అంది. మేడం ఆల్రెడీ చెప్పారు. మద్యపాన నిషేధం చేసి మన పసుపు కుంకాలను కాపాడుతా అని గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారే. వాళ్ళు ఏం చేశారో నేను చెప్పనా? మద్యపానం నిషేధం చెయ్యలేదు సరికదా, మన పసుపు కుంకాలను, మాన ప్రాణాలను కూడా 25 ఏళ్ళు తాకట్టు పెట్టారు. ఇది కాదా మనం అడగాల్సింది? ఏం చేశారయ్యా అంటే అమ్మఒడి అంటున్నారే తప్ప ఏదయ్యా అమ్మఒడి? ఇంట్లో 2 పిల్లలకు ఉంటే ఒక పిల్లోడికి ఇచ్చి 15,000 ఇస్తానని 13,000 ఇచ్చి ఎన్నాళ్ళు ప్రజల్ని మోసం చేస్తారు. ఎవరైనా ఆస్తుల్ని తాకట్టు పెట్టడం చూసాం కానీ మన పసుపు కుంకాలనే తాకట్టు పెట్టిన దౌర్భాగ్యం వచ్చిందని చెప్పడానికి నేను ఈరోజు సిగ్గుపడుతున్నాను. అమ్మ, మనం అందరం పిల్లల భవిష్యత్తుల కోసం చాలా కష్టపడి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. అయితే నేను ఆఖరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం చదువుకోవాలంటే, మన అమ్మ నాన్నలు చదువుకోవాలంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళో, వేరే పట్టణాలకు వెళ్ళో చదువుకునేవారు. కానీ అయ్యన్న పాత్రుడు గారు రావడం వల్ల మనకి కాలేజీలే అవనివ్వండి, మనకి ఇంజనీరింగ్ కాలేజీలు అవ్వండి, ఇవన్నీ తీసుకొచ్చింది మన అయ్యన్న కాదా? నేను అందరినీ ఒకటే మనవి చేసుకుంటున్నానమ్మా, వీళ్ళు మన ఆస్తుల్ని కూడా దోచుకోవడానికి ముందుకొచ్చి కొత్త చట్టాలను తయారు చేసి మన భవిష్యత్తుల్ని, మన పిల్లల భవిష్యత్తుల్ని లేకుండా చేస్తున్నారు. టైం లేదు. ఆఖరిగా ఒక్క విషయం. ఒకప్పుడు బొబ్బిలి రాజ్యానికి తాండ్ర పాపారాయుడు గారు ఉండేవారట. మన కోస్తాంధ్రాకి, మన నర్సీపట్నానికి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. ఇలాంటి అరుదైన నాయకుల్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళని కాపాడితేనే మనల్ని మనం కాపాడుకున్నట్టు. మన అయ్యనని గెలిపిస్తే మనల్ని మనం గెలిపించుకున్నట్టు. థ్యాంక్ యూ.